గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను న్యాచురల్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే కుంకుడుకాయలు తీసుకోవాలి. అందులోనే మనము ఉసిరికాయలు కూడా తీసుకోవాలి, ఎండబెట్టిన ఉసిరికాయలు ఇవి. నెక్స్ట్ శీకాకాయ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మార్కెట్లో మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ఒకసారి అడిగి చూడండి. అలాగే కరివేపాకు, మెంతులు కూడా తీసుకోవాలి. ఇవన్నీ మనకు హెయిర్ గ్రోత్కి, స్మూతన్కి, హెయిర్ స్ట్రాంగ్కి చాలా ఉపయోగపడతాయి. ఇందులో మునిగేంత వరకు మనకు వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. ఒకసారి అలా తిప్పేసుకొని మనమైతే స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 minutes అలా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత ఇలాగ బురుగు వచ్చినట్టు ఉంటుంది, ఆ మాత్రం చాలన్నమాట. తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. మనకు పూర్తిగా చల్లార్చి పెట్టుకోవాలి. తర్వాత ఇలాగా అందులో ఉన్న సీడ్స్ అలాంటివన్నీ పక్కన తీసి పెట్టేయాలి. మెయిన్గా కుంకుడుకాయల్లో సీడ్స్ ఉంటాయి, అవి మాత్రం పక్కన తీసేస్తే సరిపోతుంది. ఇంకేం వాటిలో ఏమి ఉండవు. అన్నిట్లో తీసేసుకున్న తర్వాత మనం బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి వీటిని. ఇంకా అలా కలుపుతూ ఉంటే మనకు బురుగు అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో. కుంకుడుకాయ తలకు పోసుకున్నప్పుడు మనకు షాంపూలాగా ఫోమ్ అయితే రాదు, కానీ తల మాత్రం బాగా ఎడుస్తుంది అన్నమాట. తల ఎంత ఆయిల్ పెట్టుకొని జడేసుకొని తల పోసుకున్నా కూడా బాగా ఎడుస్తుంది. తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని అవి పిండేసి పక్కన పెట్టేసుకుంటే ఇలాగ స్మూత్గా కుంకుడుకాయ రసం అయితే వచ్చేస్తుంది. ఇవైతే మనకు ఒక బాటిల్లో పెట్టేసుకొని మనము ఒక వారం రోజులైతే వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనకి ఎంత కావాలో అంత తీసుకొని మనం హెడ్ బాత్ చేసేటప్పుడు వాడుకోవాలి. అంతే, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక వారం రోజులైనా ఉంటాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.